గిన్నె ఒక్క దాంట్లో నెంబర్ 1 జగనాలు చేసిందేమన్నా ఉన్నదా ఏపీకి? ఏది లేకపాయే. అంటే అక్రమాలు, అరాచకాలు, అన్యాయాలు, అక్రమంగా కేసులు పెట్టుడు, అది చేసుడు ఇది చేసుడు తప్ప అభివృద్ధి ఏమన్నా ఉన్నదా? మళ్ళీ చూస్తే మీదికెంచి అప్పుల కుప్ప లెక్క తీసుకొచ్చి పెడతాంటివి. అంటే అంటే దేని పెడితే దాన్ని తాకట్టు పెట్టుడు ఇద్దప్ప ఏమన్నా ఉన్నదా చెప్పు. జనాల మీద రుద్దుడే కదా. మళ్ళా ఏమంటే ఎడమకాల ఏపీల కాలు పెట్టినవో కానీ ఏపీ జనాలకు దరిద్రం పట్టినట్టే పట్టినవు. మాకు అద్దయ్యా అని చెప్పి దుమ్మెత్తిపోతున్నారు ఏపీ జనాలు. గోంత అప్పులా గోంత కథనా చెప్పుండ్రి. ఇక ఏ రాష్ట్రంలో ఉన్నదా గిట్లా? ఇక చూడుండ్రి మీరే పూరా గారుచుకొని వద్దాం పాండ్రి ఏం తప్పైంది ఏంది కథ అని. అయ్యో, ఆంధ్రప్రదేశ్లో అప్పులు విశ్వరూపం దాల్సినయుల్లా. జగనాలు సర్కారు చేసిన భారీ రుణాలతోని సహా తాజా పరిస్థితుల ప్రకారము మొత్తం రుణాలు చెల్లింపుల భారాలు కలిపి 10 లక్షల కోట్లకు చేరింది. ఇక జగనాలు సర్కారు విచ్చలవిడి అప్పులతోని బిల్లులు చెల్లించకుండా పెండింగులు పెట్టుకుంటా వచ్చుడుతోని అప్పుల భారం ఈ స్థాయికి చేరిపోయింది. మొత్తం మీద ఎక్కడ దొరికితే అక్కడ ఏది కావాలంటే అది తాకట్టు పెట్టుకుంటా రాష్ట్ర భవిష్యత్తును అగమ్య గోచరం చేసుకుంటా రుణభారాన్ని వెంచేసింది జగనాలు సర్కారు. కేంద్రం హెచ్చరిస్తున్నా శ్రీలంక చూసి కళ్ళు తెరుండని సాక్షాత్తు కేంద్ర మంత్రి అలర్ట్ చేసినా కూడా పెడచెవిన పెడుతున్నది జగనాలు సర్కారు. ఇంకో రోజు కాంట్రాక్టర్లకు చెల్లింపులు చేయలేక చేతులెత్తేస్తున్నది. ఇక గాబారం కూడా 1,70 కోట్ల దాకా చేరినట్లు అనాధికారిక అంచనా. ఇక పెండింగ్ బిల్లులు ఒక రకంగా చెప్పాలంటే అప్పుల సొంటివే గయ్యి కూడా. వెరసి రాష్ట్రం రుణాల సుడిగుండంలో చిక్కుకపోతున్నది. ఇక జగనాలు ఏండ్ల ఏవని అంటే అప్పులలో ఏవని అన్నట్టు. మొత్తం మీద అప్పులు కుప్పలెక్క తీసుకొచ్చి పెడుతుండు గానీ అభివృద్ధి చూస్తే మాత్రం శూన్యం ఆయనుల్లా. అది చూసినారులో ఎట్లున్నదో కథ. ఏపీ అప్పులను చూసి జాతీయ స్థాయిలో ఉలికి పడుతున్నారు. మరి జగనాలు సర్కార్లో అభివృద్ధి అయితే అంతంత మాత్రమే, రుణ వృద్ధి మాత్రం ఎన్నో రేట్లు ఎక్కువ. మళ్ళా మీదికేని చూసుకుంటే రాష్ట్ర ఆర్థిక శాఖ సలహాదారులు అధికారులు ఎక్కడ ఎట్లా అప్పు పుట్టొచ్చనో అన్వేషించి ప్రభుత్వానికి మార్గనిర్దేశం చేసే పనులలో నిమగ్నమై ఉన్నారు. ఈ అప్పుల తీరు కేంద్ర ఆర్థిక శాఖను, రిజర్వ్ బ్యాంకును, ఆఖరికైతే బాంబే స్టాక్ ఎక్స్చేంజిని కూడా భయపెట్టిందంటే అర్థం చేసుకోండి ఎట్లున్నదో కథ. ఏం చేస్తాడో ఏమోనమ్మా. 4.5 ఏళ్ల పాలన మొత్తం ఆగమాగం చేసి ఏపీలో ఏం లేకుంటే వేసి పెట్టే. ఇక ఇప్పుడు చూసుకుంటేనేమో అప్పుల కుప్పలెక్క